గోదావరి తీరాన మళ్ళీ కరోనా కలకలం రేపుతోంది. అవును, మనం మర్చిపోతున్నా మనల్ని మాత్రం మహమ్మారి మర్చిపోవట్లేదు. నేను ఇంకా పోలేదు అంటూ మళ్లీ పలకరిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదైంది. 21 ఏళ్ల ఒక యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా యాంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ప్రస్తుతం ఆ యువకుడిని రాజమండ్రి జిల్లా హాస్పిటల్లో చేర్చి ప్రత్యేక నిఘా మధ్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఒక్క కేసుతోనే కథ అంతా ముగిసిపోలేదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 16కు చేరింది. అందులో ప్రస్తుతం 5గురు బాధితులు వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ ఉంటే 4గురు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. 3 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గుంటూరు జీహెచ్ఎస్ లో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. బాపట్ల జిల్లా కలెక్టరేట్ కు చెందిన ఒక వ్యక్తికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్లుగా వైద్యులు నిర్ధారించారు. స్పందించి హాస్పిటల్ అధికారులు బాధితుడిని మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా జీజీహెచ్ లో ప్రత్యేక కోవిడ్ వార్డ్ ను కూడా సిద్ధం చేశారు. గోదావరి తీరాన మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. అవును, మనం మర్చిపోతున్నా నేను ఉన్నాను అంటూ గుర్తు చేస్తోంది కరోనా మహమ్మారి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదైంది. 21 ఏళ్ల ఒక యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ప్రస్తుతం ఆ యువకుడిని రాజమండ్రి జిల్లా హాస్పిటల్లో చేర్చి ప్రత్యేక నిఘా మధ్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఒక్క కేసుతోనే కథ ముగిసిపోలేదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 16కు చేరింది. అందులో ప్రస్తుతం 5గురు బాధితులు వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ ఉంటే 4గురు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. 3 కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గుంటూరు జీహెచ్ఎస్ లో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. బాపట్ల జిల్లా గార్లపాలెంకు చెందిన ఒక వ్యక్తికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే స్పందించి హాస్పిటల్ కి అధికారులు బాధితుని మెరుగైన వైద్యం కోసం తరలించారు. ముందస్తు జాగ్రత్తగా జీజీహెచ్ లో ప్రత్యేక కోవిడ్ వార్డ్ ను కూడా సిద్ధం చేశారు.